అందరికీ నమస్కారము. నీ ప్రేమ కోసం 12వ భాగము. సరియు వాళ్ళ అమ్మా నాన్న పిలిచేసరికి ఏడుపు కంట్రోల్ చేసుకొని గబగబా వెళ్ళి స్నానం చేసి రెడీ అయ్యి వస్తుంది. నెక్స్ట్ డే గిరీషు సరియు వెళ్ళి కాలేజీలో ఫార్మాలిటీస్ ఫినిష్ చేసి రాగా శివాని గారు సరియు లగేజ్ ప్యాక్ చేసేస్తారు. సరియు 2 రోజుల్లో వాళ్ళ పేరెంట్స్తో సంతోషంగా గడిపి 3వ రోజు ఢిల్లీకి బయలుదేరుతుంది. తనకి సెండ్ ఆఫ్ ఇవ్వటానికి తన ఫ్రెండ్స్ కూడా వస్తారు. వాళ్ళు బీటెక్ వరకు చాలు తల్లి, మేము ఇక్కడ ఏదో ఒక జాబ్ చేసుకుంటామని ముందుగానే చెప్పడంతో సరియు ఒకటే ఢిల్లీ కాలేజీలో అప్లై చేసింది. ఒకసారి అందరినీ హగ్ చేసుకొని మిస్ యూ ఆల్, టచ్లో ఉంటా అంటూ బాయ్ చెప్పి ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోయింది సరియు. కొన్ని గంటల ప్రయాణం తర్వాత ఢిల్లీకి చేరుకుంది. అక్కడ తన కోసం వెయిట్ చేస్తున్న ఫ్రెండ్స్తో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్తుంది సరియు. ఆ రోజంతా వాళ్ళతో పాటు కబుర్లు చెప్తూ కాలం గడిపేస్తుంది సరియు. మరుసటి రోజు వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళి కాలేజీలో జాయిన్ అయ్యింది. ఢిల్లీ యూనివర్సిటీ బీటెక్ ఎంటెక్ కాలేజ్ క్యాంపస్ చాలా బాగుంది. కాలేజ్ అంతా హడావిడిగా ఉంది. స్టూడెంట్స్ అంతా బ్యాచ్ల వారీగా ఒక చోట చేరి మాట్లాడుకుంటూ ఉన్నారు. సీనియర్స్ జూనియర్స్ని సరదాగా ర్యాగింగ్ చేస్తూ ఆట పట్టించేస్తున్నారు. జూనియర్స్ ఎంజాయ్ చేస్తూ ఒకరిని ఒకరు పరిచయం చేసుకుంటూ క్లాస్ రూమ్కి వెళ్తున్నారు. అక్కడ కన్వర్సేషన్ అంతా ఇంగ్లీష్ ఆర్ హిందీలో ఉంటుంది. బట్ మనకు అర్థం కావటం కోసం మనం తెలుగులో చెప్పుకుందాం. సరియు అక్కడ అంతా గమనిస్తూ ఒక్కో అడుగు వేసుకుంటూ కాలేజీలోకి అడుగుపెట్టింది. ఇంతలో సరియుని సీనియర్స్ పిలిచారు. తాను సైలెంట్గా వెళ్ళి వాళ్ళ ముందు నిల్చుంది. సీనియర్స్, వాట్ ఈజ్ యువర్ నేమ్? సరియు. మై నేమ్ ఈజ్ సరియు సార్. సీనియర్స్, వేర్ ఆర్ యూ ఫ్రమ్? సరియు. ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్ సార్. సీనియర్స్, ఓ తెలుగమ్మాయివా? సరియు. ఎస్ సార్. సీనియర్స్, ఓ బీటెక్ ఆర్ ఎంటెక్? సరియు. ఎంటెక్ సార్. సీనియర్, ఓకే గుడ్, యూ మే గోన్. సరియు. థ్యాంక్ యూ సార్. సరియు. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ మా క్లాస్ రూమ్ ఎక్కడో చెప్తారా ప్లీజ్? సీనియర్స్, స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి, థర్డ్ రూమే మీది. సరియు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సీనియర్స్, ఓ వెల్కమ్. సరియు చిన్న స్మైల్ ఇచ్చి సరియు సీనియర్స్ చెప్పినట్టు దాబా క్లాస్ రూమ్కి వెతుక్కుంటూ వెళ్తుండగా సరియు కాలేజీ లోపలికి అడుగు పెట్టగానే ఒక అబ్బాయి సడన్గా సరియు ముందుకు వచ్చి రోజ్ చేతిలో పెట్టుకొని ఐ లవ్ యూ చెప్తాడు. ఆ అబ్బాయి అలా సడన్గా ముందుకు వచ్చి ఐ లవ్ యూ చెప్పడంతో సరియు ముందు షాక్ అయింది. తర్వాత ఐ లవ్ యూ అన్న పదం వినగానే తనకి రుద్ర గుర్తుకు వచ్చి ఫుల్ కోపం వచ్చింది. దాంతో ఆ అబ్బాయిని ఫుల్గా తిట్టేయాలని నోరు తెరవబోయి ఇన్కేస్ ఇదే సిచ్యువేషన్లో నేను రుద్ర ఉండి ఉంటే, నేను ఇలానే తనకి ప్రపోజ్ చేసి ఉంటే, రుద్రకి ఇలానే కోపం వచ్చి వైల్డ్గా రియాక్ట్ అయితే నేను తట్టుకోగలనా? లేదుగా. ఓకే, నాలా ఇతనిది నిజమైన ప్రేమ అయ్యుండొచ్చు, కాకపోవచ్చు. బట్ నెగిటివ్గా రియాక్ట్ అయ్యి దీన్ని పెద్ద ఇష్యూ చేసుకునే కంటే పాజిటివ్గా తనతో మాట్లాడి ఈ టాపిక్ ఇంతటితో ఆపేయాలని మనసులో అనుకొని వెంటనే నార్మల్ అయ్యి సి మిస్టర్ అంటూ అతన్ని చూడగానే అతను ఒక స్మైల్ ఇచ్చి ఐఎమ్ మిస్టర్ సూర్య, సూర్య తేజ్, అందరూ సీరియస్ అని పిలుస్తారు అని తనని తాను పరిచయం చేసుకుంటాడు. సరే, ఓ ఓకే, చూడండి మిస్టర్ సూర్య, ఏంటి ఇదంతా? ఇంతకు ముందు మీకు నేను తెలుసా? లేదుగా. సూర్య, తెలీదు. సరియు, మరి తెలియని ఒక అమ్మాయికి ఐ లవ్ యూ అని ఎలా చెప్పారు? సూర్య, చూడండి మిస్ అంటూ తన నేమ్ కోసం అన్నట్టుగా సరియు వైపు చూడగా సరియు నేమ్ కూడా తెలియకుండా లవ్ అన్నట్టుగా ఒక నవ్వు నవ్వి ఐఎమ్ సరియు. సూర్య, ప్రేమించడానికి పేరు తెలియాల్సిన అవసరం లేదనుకుంటా. సరే, ఓహో రియల్లీ? నా పేరు తెలియదు, ఊరి తెలీదు, అసలు నేను ఎక్కడ ఉంటానో తెలీదు, ఏం చేస్తుంటానో తెలీదు, ఫైనల్లీ నేను ఎలాంటి అమ్మాయినో కూడా నీకు తెలీదు. బట్ ఐ లవ్ యూ చెప్పేస్తారు, అవునా? అయ్యో సరియు బేబీ, నువ్వు కూడా రుద్రాన్ని ఇలాగే లవ్ చేసావు. బట్ సూర్యకి మాత్రం ఏం తెలియకుండా ఎలా లవ్ చేశాడని అడుగుతున్నావు? నీకొక రూల్, సూర్యకొక రూలా? సూర్య, అవును, మీరు చెప్పినవన్నీ కరెక్టే. నాకు మీ గురించి డీటెయిల్స్ ఏమీ తెలియకపోవచ్చు. బట్ మీరెలాంటి వారో, ఎంత మంచి మనసున్నవారో అని మాత్రం తెలుసు. సరియు, నా పేరే మీకు ఇప్పుడు తెలిసింది. అలాంటిది నేను ఎలాంటిదాన్నో తెలుసా? అది కూడా నా మంచి మనసు. హౌ ఫన్నీ. సూర్య, ఇందులో ఫన్నేముంది సరియు? ఐ నో యువర్ కైండ్లీ హార్టెడ్. సరియు, అచ్చా, ఇంకా అని అడుగుతుంది. సూర్య, వై ఆర్ యూ లాఫింగ్ సరియు? నేనేం జోక్ చేయటం లేదే. సరియు, మరి జోక్ కాకుంటే ఏంటి సూర్య? నన్ను చూసిందే ఇప్పుడు, చూడగానే ప్రపోజ్ చేశావు. అలా ఎలా చెప్పేస్తావు అంటే నా మంచి మనసు చూశానంటావు. ఇప్పుడే చూసిన ఒక అమ్మాయి మంచి మనసుని గురించి ఎలా తెలుస్తుంది చెప్పండి? ఏదో ఒకటి చెప్పాలని, నన్ను ఇంప్రెస్ చేయాలని ట్రై చేస్తున్నారా? సూర్య, చీచీ, నేను అలాంటి వాణ్ణి కాదు. నేను నిజంగానే చెప్తున్నా. నేను నిన్ను చూసింది ఈరోజే.
బట్ ఇంతకు ముందే నా కళ్ళతో నేను మీది ఎంత మంచి మనసు చూశాను కాబట్టే నేను మీకు పడిపోయాను. వెంటనే ప్రపోజ్ చేశాను. సరియు వాట్ డూ యూ మీన్? ఇంతకు ముందే మీరు ఏం చూశారు నాలో అంత గొప్ప మనసు? నేను ఈ కాలేజీలో అడుగుపెట్టిందే ఇప్పుడు. సూర్య మీరు కాలేజ్‌లో అడుగు పెట్టకముందే చూసా. సరియు వాట్? ఎలా? ఎక్కడ? సూర్య మీరు కాలేజీకి కారులో వచ్చారు. ఐ మీన్ మిమ్మల్ని ఎవరో డ్రాప్ చేసి వెళ్లారు. ఐ యామ్ రైట్? యెస్. హీస్ ఇన్ మై ఫ్రెండ్ కమ్ బ్రదర్. సూర్య కారు దిగాక నువ్వు ఏం చేశావు? సరియు ఏంటా ప్రశ్న? కారు దిగి ఏం చేస్తాను? కాలేజీ లోపలికి వచ్చా. సూర్య నో దానికంటే ముందు. సరియు దానికంటే ముందు ఏముంది? అసలు నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావు మిస్టర్? వై ఆర్ యూ వేస్టింగ్ మై టైమ్? సూర్య కూల్ కూల్ సరియు నేను నీ టైం వేస్ట్ చేయట్లేదు. ఓకే నేనే చెప్పేస్తాను విను. సరియు చెప్పు ఫాస్ట్‌గా నేను క్లాస్‌కి వెళ్ళాలి. సూర్య ఓకే నువ్వు కారు దిగి కాలేజీలోకి వద్దాము అనుకున్నావు. బట్ నువ్వు ఒక అడుగు వేసేలోపు నీ దగ్గరికి ఒక ఓల్డ్ లేడీ వచ్చిందిగా. సరియు వస్తే ఏంటి? సూర్య అబ్బా చెప్తున్నాగా అంత తొందర ఏంటి మేడం మీకు? అబ్బా సూర్య నువ్వు మరీ లాంగ్ చేస్తున్నావు బాబు. నేను చెప్తా ఉండు. అసలు ఏమైందంటే సరియు పాప కాలేజీలోకి వస్తున్నప్పుడు ఒక ముసలావిడ అండ్ ఆమెకు కుష్ఠవ్యాధి సోకి ఉంది పాపం. చాలా రోజుల నుండి ఫుడ్ తినట్లేదు. చాలా నీరసంగా ఉంది. సరియు దగ్గరికి వచ్చి కొంచెం దూరంగా నిలబడి అమ్మ రూ. 10 ఉంటే ఇవ్వమ్మా చాలా ఆకలిగా ఉంది అని అడుగుతుంది. ఆవిడ అలా అడగగానే సరియుకి కంట్లో నీళ్లు వచ్చేశాయి పాపం. దాంతో కాలేజ్ పక్కనే ఉన్న షాప్‌కి తీసుకెళ్ళి ఆమెకి ఫుడ్ పెట్టించి వాళ్ళ ఫ్రెండ్ కమ్ బ్రదర్‌కి కాల్ చేసి ఏదో చెప్పింది. వితిన్ మినిట్స్‌లో ఒక వ్యాన్ వచ్చి ఆమె ముందు ఆగింది. ఆమె వాళ్ళతో వెళుతూ సరియుని చల్లగా ఉండమ్మా నాలాంటి వాళ్ళని చూడాలంటేనే ఇష్టపడని మనుషులు ఉన్న ఈ సమాజంలో నోరు తెరిచి ఆకలి అన్నదానికి నా కడుపు నింపటమే కాక నాకు ఆశ్రయాన్ని కూడా కల్పించావు. ఆ దేవుడే నీ రూపంలో వచ్చినట్టు ఉంది తల్లి. నీ మంచి మనసుకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను అని దీవించి ఆవిడ ఆ వ్యాన్‌లో వెళ్తుంది. ఆ వ్యాన్ ఒక ఆర్గనైజ్ వాళ్ళది. సరియు ఆవిడ కళ్ళల్లో ఆనందం చూసి చిన్నగా నవ్వుకొని కాలేజీలోకి ఎంట్రీ ఇచ్చింది. అంతకు ముందే సరియుని చూసి తన అందానికి పడిపోయిన సూర్య తను అలా చేయడం చూసి ఇంప్రెస్ అయ్యి తనని ఫాలో అవుతూ వచ్చాడు. బట్ సరియుని సీనియర్స్ ఆపడంతో కొంచెం వెయిట్ చేశాడు. వాళ్ళ దగ్గర నుండి రావటం చూసి బాబు సడన్ ఎంట్రీ ఇచ్చి ఐ లవ్ యూ అని చెప్పేశాడు. సరియు అబ్బా నేనేదో తనకి అలా చేశానని లవ్ చేసేసావా? సాటి మనిషికి సహాయం చేశా అంతే. అదేమన్నా పెద్ద గొప్ప విషయమా? సూర్య నీ దృష్టిలో అది చిన్న విషయమేమో కావచ్చు. బట్ ఈ రోజుల్లో అమ్మాయిలు అలాంటి వ్యాధిగ్రస్తుల్ని కనీసం చూడటానికి కూడా లైక్ చేయరు. బట్ నువ్వు తనకి హెల్ప్ చేశావు. దట్స్ నాట్ ఏ స్మాల్ మ్యాటర్. అక్కడే నీ మనసేంటో అర్థమైంది. అందమైన రూపమే కాకుండా అందమైన మనసు ఉన్న నీలాంటి అమ్మాయిని ఎవరు వదులుకుంటారు చెప్పు? అందుకే ఐ లవ్ యూ చెప్పేశా. సరియు ఓహో! ఓకే. నీవెలాగో నీకు నేను నచ్చాను. ప్రపోజ్ చేశారు. బట్ ఐ హావ్ నో ఇంట్రెస్ట్ అబౌట్ యూ. అండ్ ఐ హావ్ ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్. సూర్య డోంట్ లెట్ స్లైడ్ మేడమ్. సరియు నువ్వు నమ్ము నమ్మకపో అది నీ ఇష్టం. బట్ నాకు ఆల్రెడీ లవర్ ఉన్నాడు. అతని పేరు రుద్ర. మీకు ఇవన్నీ చెప్పాల్సిన నీడ్ కూడా నాకు లేదు. బట్ మీరు నా గురించి థింక్ చేసి నా చుట్టూ తిరుగుతూ టైం వేస్ట్ చేసుకోకుండా మీ స్టడీస్‌పై శ్రద్ధ పెడతారని మీతో ఇంతసేపు కూల్‌గా మాట్లాడి చెప్పాను. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నా వల్ల ఎవరు ఇబ్బంది పడటం నాకు నచ్చదు. అందుకే ఇంత మంచిగా చెప్తున్నా. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తే ఇద్దరికీ మంచిది. సూర్య ఇదిగో నీలో ఉండే ఈ క్యారెక్టరే నేను ఫిదా అయ్యా. బట్ నీకు ఆల్రెడీ లవర్ ఉన్నాడని చెప్తున్నావు కాబట్టి ఇంక నేనేం చేయనులే. బట్ అది అబద్ధమని తెలిస్తే మాత్రం నేను నిన్ను వదులుకునే ప్రసక్తే లేదు అని చెప్తాడు సూర్య. సరే అచ్చా ఓకే. ఇంక మీరు అడ్డు తప్పుకుంటే నేను క్లాస్‌కి వెళ్తా. సూర్య షూర్ మేడం. సరియు అక్కడి నుంచి తన క్లాస్ రూమ్‌కి వెళ్తుంది. కొద్దిసేపటికి సూర్య కూడా అదే క్లాస్‌కి వెళ్తాడు. సరియు సూర్యని చూసి ఏంటి మళ్ళీ ఇక్కడికి వచ్చావు? నీ క్లాస్‌కి వెళ్ళకుండా? ఎందుకంటే మేడం నా క్లాస్ రూమ్ కూడా ఇదే కాబట్టి. ఆ మాట విన్న సరియు ఓ అవునా ఓకే. ఇంతలో సార్ రావడం, అందరినీ ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేసుకోవటం, క్లాస్‌లో స్టార్ట్ అవ్వటం జరిగిపోయాయి. సరియు శ్రద్ధగా క్లాస్ వింటుంది. ఈవినింగ్ తన ఫ్రెండ్స్ వచ్చి ఇంటికి తీసుకెళ్తారు. ఎలా ఉందిరా కాలేజ్ ఫస్ట్ డే? పర్వాలేదురా గుడ్. క్యాంపస్ అయితే అదిరిపోయింది. అందుకేగా ముందే సెర్చ్ చేసి మరీ ఇక్కడ జాయిన్ అయ్యాను. ఏదోలే అలా జరిగిపోయింది. ఓకే ఓకే. ఇద్దరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తే స్నాక్స్ తినొచ్చు అనడంతో సరియు బ్రదర్ ఇద్దరు ఫ్రెష్ అయ్యి వచ్చి సరియు బ్రదర్ వైఫ్ ఇచ్చిన స్నాక్స్ తింటూ కబుర్లు చెప్పుకుంటూ
రోజు మార్నింగ్ కాలేజీకి వెళ్ళడం, క్లాసెస్ వినటం, ఇంటికి రావటం, కొద్దిసేపు తన ఫ్రెండ్స్‌తో మాట్లాడటం, నైట్ తన రూమ్‌లో మాత్రం రుద్ర గురించి ఆలోచిస్తూ బాధపడటం. ఇది డైలీ రొటీన్ సరియుది. అలా రోజులు గడిచిపోతున్నాయి. ఈ కొద్ది రోజుల్లో సూర్యకి ఏమైందో తెలీదు కానీ, సరియుని నీ ప్రేమ అంటూ ఇబ్బంది పెట్టడం మానేసి, ఫ్రెండ్స్‌లా ఉందామంటూ సరియుకి మంచి ఫ్రెండ్ అయిపోయాడు. సూర్య అలా అనడం సరియుకి కూడా ఓకే అని తనతో క్లోజ్ ఫ్రెండ్ అయిపోయింది. వీళ్ళిద్దరు కాకుండా జెస్సీ అని ఇంకో అమ్మాయి కూడా వీళ్ళతో జాయిన్ అయ్యింది. వీళ్ళు ముగ్గురు ఒక బ్యాచ్. సరియు ఎప్పుడు కాలేజీలో ఉన్నా చదువు చదువు అని తప్ప ఇంతకు ముందులా ఫన్ అండ్ ఎంజాయ్మెంట్ అలాంటివేమీ పట్టించుకోవట్లేదు. ఎంత నార్మల్గా ఉండటానికి ట్రై చేసినా తన వల్ల అయ్యేది కాదు. రుద్రని మాత్రం మర్చిపోలేకపోతుంది. మనుషుల్లో ఉంటే కొంచెం కంట్రోల్ చేసుకునేది. బట్ ఒంటరిగా ఉంటే మాత్రం అతని ఆలోచనలే. ఎంత అవాయిడ్ చేయాలనుకున్నా ఆమె కళ్ళ ముందు అతని రూపం కనపడుతూ ఆమెను చాలా బాధకి గురిచేస్తుంది. తన లోపల ఎంత బాధ ఉన్నా సరే, తన ఇంట్లో ఫ్రెండ్స్ ముందు మాత్రం ఎప్పుడూ నవ్వుతూనే ఉండేది. ఎప్పుడైనా వాళ్ళు ఇంతకు ముందులా యాక్టివ్‌గా లేవు, ఎప్పుడు చదువు తప్ప వేరే ధ్యాసే లేదు అన్నట్టుగా ఉన్నావేంటి అంటే, అదేం లేదు స్టడీ కూడా ఇంపార్టెంట్ అని ఏదో ఒకటి చెప్పిలేని నవ్వులు తెచ్చుకుంటుంది, కవర్ చేసేది. ఎప్పుడైనా వాళ్ళు బలవంత పెడితే సినిమా, షాపింగ్ అంటూ బయటికెళ్ళేది. ఒకరోజు కాలేజీలో ఒక అమ్మాయికి ఒక అబ్బాయి ప్రపోజ్ చేయటం, ఆ అమ్మాయికి ఓకే చెప్పటం. ఆ అమ్మాయి ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి, ఆ అబ్బాయిని హగ్ చేసుకొని ముద్దులు పెట్టటం, ఆ అబ్బాయి ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకోవటం, ఇవన్నీ చూసిన సరయుకి రుద్ర గుర్తొచ్చి, నేను నా ప్రేమను నీకు చెప్పి, నువ్వు ఇలానే ఓకే చెప్పుంటే మనిద్దరం కూడా ఇప్పుడు ఇలానే వాళ్ళలానే ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళం కదా! ఎందుకు బేబీ నువ్వు నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు? అసలు ఏమైపోయావు బేబీ? ఎందుకు నువ్వు నాకు దూరం అయ్యావు? కనులకు వెలుగు అనుకున్న నీ పరిచయం నేడు కానరాని కనుమరుగయ్యింది. నీ చెదరని చిరునవ్వు చెరగని జ్ఞాపకాల మర్చిపోని గుర్తులా మిగిలింది. తొలకరి చినుకులా కురిసిన నీ ప్రేమ అనే జల్లు నేడు వరదల మదిని ముంచేసింది. నా జీవితం అనే పుస్తకంలో ప్రతి పేజీ నీ ఊసులతో నిండిపోయింది. కానీ నేను నీ జీవితంలో ఒక పేజీగా కూడా లేనుగా ప్రియా. మనసు మరవదు ఎన్నటికీ ఈ మజిలీని. నీ సంతోషం ఈ జీవితానికి అమృత వర్షిణి. మదిలో ఈ అలజడి కారణం నీ జ్ఞాపకాల తరంగిణి. మన మధ్య పెరుగుతున్న దూరం నన్ను దహిస్తున్నా, ఆ మంటల్లో నేను కరిగిపోతూ నీకోసం ఎదురు చూస్తూనే ఉన్నా. గడిచిపోయిన క్షణాలు కన్నీరైన చెంప నిమురుతున్నా, నువ్వు విడిచిపోయిన జ్ఞాపకాలలో కాలాన్ని గడిపేస్తున్నా. ఎంతని వివరించను, ఎన్నిసార్లని చెప్పను పిచ్చి మనసుకి నువ్వు కోరుకునే చిరునామా నీకు దక్కుతుందని నమ్మకం లేదని అంటూ బోరున ఏడుస్తూ ఉంటుంది సరియు. తనని వెతుక్కుంటూ వచ్చిన సూర్య, జెస్సీ సరియుని అలా చూసి కంగారుగా తన దగ్గరికి వచ్చి, ఏమైందిరా? ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావు? ఎవరైనా ఏమన్నా అన్నారా? ఏదైనా ఒంట్లో బాలేదా అని అడుగుతారు. సరియు వాళ్ళని చూస్తూ ఐయామ్ ఫైన్, నన్ను ఎవరు ఏమీ అనలేదు అని మరి ఇంతలా ఎందుకు బాధపడుతున్నావురా? ఏదో జరిగింది. లేదంటే నువ్వింతలా ఫీల్ అవ్వవు. చెప్పురా అంటూ బతిమలాడుతున్నారు. అయినా సరియు మౌనంగా ఉండేసరికి తన ఫ్రెండ్స్ ఇద్దరు అంటే నీ బాధని పంచుకునే అంత క్లోజ్‌నెస్ లేదన్నమాట మన మధ్య. ఇన్ని రోజులు నువ్వు మమ్మల్ని నీ ఫ్రెండ్స్‌లాగా ట్రీట్ చేయలేదన్నమాట. ఓకే. ఇంక ఇక్కడ మేమెందుకు చెప్పు? నీ సీక్రెట్స్ నీ దగ్గరే దాచుకో. మేము పోతున్నామంటూ ఒక అడుగు వెయ్యగానే సరియు ఇద్దరిని చేతుల్ని పట్టుకొని లాగి ఇద్దరిని హగ్ చేసుకొని నో రా! మీరు అలా అనుకోవద్దు. యూ బోత్ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్స్. అదే నిజం. అయితే నీ బాధకి కారణం ఏంటో చెప్పు అంటారు ఫ్రెండ్స్. దాంతో సరియు రుద్ర గురించి, తన ప్రేమ గురించి మొత్తం చెబుతుంది. అంతా విన్న సూర్య, జెస్సీ ఇద్దరు కూడా ఫీల్ అవుతూ, ఇన్ని రోజులు నీ మనసులో ఇంత బాధ పెట్టుకొని మన ముందు ఎలా నార్మల్‌గా ఉన్నట్టు నటించగలిగావే అంటూ ఇద్దరూ తనని చుట్టేసి కన్నీరు పెట్టుకుంటారు. ఇదిగో ఇందుకే మీరు కూడా ఇలా బాధపడతారని ఇన్ని రోజులు మీకు చెప్పలేదు. కానీ ఈరోజు వాళ్ళని అలా చూసేసరికి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయా. అందుకే ఇలా ఓపెన్ అయిపోయా అంటూ బాధగా సరియు మరి రుద్ర ఎక్కడికి వెళ్ళినట్టురా? తనని కలుసుకోవడం ఎలా? అదే నాకు అర్థం కావట్లేదు. ఆ రోజు నుండి రుద్రనే కాదు తన ఫ్రెండ్ శాండీ కూడా కనిపించట్లేదు. కనీసం తాను దొరికిన రుద్రని ఈజీగా కనిపెట్టొచ్చు. బాధపడకు సరియు. నీ ప్రేమలో నిజాయితీ ఉంది. తప్పకుండా నీ రుద్ర నీకు కనిపిస్తాడు. మీ ఇద్దరు జీవితాంతం హ్యాపీగా కలుసుకుంటారు అంటాడు సూర్య మనస్ఫూర్తిగా. నీ మాట నిజం అవ్వాలని కోరుకుంటున్నాను సూర్య అంటుంది సరియు. ఇంతలో క్లాస్ బెల్ కొట్టడంతో సరియు ఫేస్ వాష్ చేసుకొని ఫ్రెండ్స్తో కలిసి క్లాస్కి వెళ్తుంది. అలా చదువు, ఫ్రెండ్స్, రుద్ర ఆలోచనలతో, ఎగ్జామ్స్తో, అప్పుడప్పుడు ఫ్రెండ్స్ బలవంతంగా చిన్న చిన్న సరదాలతో వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కాల్స్‌తో 1 ఇయర్ గడిచిపోయింది. హాలిడేస్ ఇచ్చారు. కొన్ని డేస్ దాంతో సరియు ఇంటికి వెళ్ళింది. ముందు వైజాగ్ వెళ్ళి అమ్మానాన్నలతో, తన ఓల్డ్ ఫ్రెండ్స్‌తో కొన్ని డేస్ గడిపి నెక్స్ట్ అమ్మమ్మ వాళ్ళ విలేజ్ వెళ్ళింది.
అక్కడ అమ్మమ్మ తాతయ్యలతో పిల్లలతో టైం స్పెండ్ చేస్తూ అప్పుడప్పుడు ఎవరికీ తెలియకుండా రుద్ర కోసం ఊరంతా తిరిగేది. ఎక్కడైనా కూడా జాడ తెలుస్తుందా? ఇన్ని రోజులు తిరిగిన సర్యుకి నిరాశ తప్ప ఏం మిగల్లేదు. ప్రతిరోజు పార్కుకు వెళ్ళి రుద్ర జ్ఞాపకాలు తలుచుకుంటూ తాను అక్కడే ఉన్నట్టు అనిపించగానే సంతోషపడటం, అతను అక్కడ లేడు అది ఆమె భ్రమ అని తెలియగానే బాధపడటం అలవాటైపోయింది సర్యుకి. ఇప్పుడు కూడా అమ్మమ్మ తాతయ్యలు ఇంకొక సంవత్సరం అయితే తన బంగారం పెళ్లి చేస్తారని